నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన ముందుగా హెడ్లైన్స్ బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు। ఈ శిబిరానికి గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు। స్టార్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజా, స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఉదయ ఈ శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు అందించారు। పరీక్షలు నిర్వహించి ఆరోగ్య విషయాలపై పలు సూచనలు చేశారు। ఈ కార్యక్రమానికి రిటైర్డ్ కస్టమ్స్ సూపరింటెండెంట్ బి కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి స్టార్ హాస్పిటల్ వైద్యుల సేవలను కొనియాడారు। విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ సహకారం అందించి గ్రామస్తుల ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించడాన్ని ఆయన అభినందించారు। అనంతరం ముఖ్య అతిథితో పాటు వైద్య శిబిరంలో సేవలు అందించిన డాక్టర్లను విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరావు, జనరల్ సెక్రటరీ పోతారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రాజారెడ్డి, విలేజ్ కమిటీ ప్రెసిడెంట్ దోనకంటి లక్ష్మారెడ్డితో కలిసి షాల్వలతో సన్మానించి మెమెంటోలు అందజేశారు। ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు నాగరాజు, మాజీ సర్పంచ్ శంకర్, తిరుమల రామయ్య, బరుడి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో సెమినార్ నిర్వహించారు। ఈ సదస్సుకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు। వ్యవసాయ కూలీలకు కనీస కూలీ 600 రూపాయలు నిర్ణయించాలని, ప్రభుత్వం మిగులు భూములను పేదలకు పంచాలని కోరారు। గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2500 రూపాయలు, పెన్షన్ లబ్ధిదారులకు 4000 చొప్పున అందజేయాలని కోరారు। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు। ఇప్పటికైనా పేదల సమస్యలను పట్టించుకోవాలని, అర్హులైన పేదలందరికీ స్థలాలను ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, అధ్యక్షులు వై గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు। రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు। 15 ఆగస్టులోపు 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు। డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరపాటి గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలుకు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటివని అన్నారు। కాంగ్రెస్ పార్టీపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా మొదటి రోజే 2 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు। కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా నిరాటంకంగా ప్రజలకు అందజేస్తుందని గుర్తు చేశారు। ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించడంపై సంతోషం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నోళ్ల నర్సయ్య, వైస్ ఎంపీపీ దండుగుల సాయిలు, డీసీసీ సెక్రటరీ ధర్మాగౌడ్, మాజీ కోఆప్షన్ మెంబర్ సాంసన్, వాసు, ఎడ్ల ఆనంద్, సుద్దులం సాయిరెడ్డి, డిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్దే మేము అయితే ఎన్నికలలో ఇచ్చిన హామీని ఫస్ట్ రోజే సంతకం పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది। 6 గ్యారంటీలలో ఈరోజు 5 గ్యారంటీలు ఇలా అమలులోకి వచ్చినాయంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చెప్పిన మాట 100% తీర్స్తామనే భరోసా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలా ఏర్పడ్డది। ఇవాళ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితము, ఇవాళ 200 యూనిట్ కూడా ప్రతి ఒక్క పేద ఇంటికి వారికి 0 బిల్లు। ఇలా మేమేమైతే రైతుల భరోసాని కూడా ఇప్పుడు అతి తొందరలో మొన్న మేము అది కంప్లీట్ చేసినాం। ఇప్పుడు కూడా వచ్చే ఈ యొక్క వర్షకాలపు
సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని ప్రకటించడంతో ఇందల్వాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో మాదిరిగా ప్రస్తుతం ఏకకాల రుణమాఫీ చేయాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. పండుగ వాతావరణం తెలుగుంది. మరి ఇంకో విషయము, మరి భూపతి రెడ్డి అన్నగారు మరి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనులు కూడా మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి పనులు కూడా అతివేగంగా మన ముఖ్యమంత్రి గారి అనుమతితో చాలా పనులు మరి గ్రామాల వారీగా కూడా జరగడం జరుగుతుంది. మరి ఇట్లాంటి రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మరి సోనియమ్మ గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, మరి మన భూపతి రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ఇలాంటి పథకాలు ముందు రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళి మన రేవంత్ రెడ్డి అన్న గారు కృషి చేయాలని చెప్పేసి వారికి ఆరోగ్యాలతోటి బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి ఎలక్షన్లో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రకటించిందని అన్నారు. ఇందులో భాగంగా హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయాలని కేబినెట్ ఆమోదించడం సంతోషకరమని అన్నారు. రుణమాఫీ చేసి రైతులకు అప్పుల నుండి విముక్తి కల్పిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రుణమాఫీ చేసి రైతులకు అప్పుల నుండి విముక్తి కలిగిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లేష్ యాదవ్, బాకారం సంతోష్, రాజేందర్ గౌడ్, గొల్ల జనార్దన్, భాస్కర్ రెడ్డి, శోభన్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీ సీఈఓ ఉషా అధికారులకు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. రెంజల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయానికి విచ్చేసిన జిల్లా పరిషత్ సీఈఓ బి ఉషా రికార్డులను పరిశీలించారు. ముందుగా ఆమెను ఎంపీపీ రజనీ కిషోర్, ఎంపీడీఓ శ్రీనివాస్తో కలిసి షాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండల అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బందిపై ఉందన్నారు. రెంజల్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను, కూనేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, ప్రైమరీ పాఠశాలలను ఆమె సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులతో చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం డంపింగ్ యార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈఓ ఉషా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగిస్తూ శుభ్రం చేయాలని సూచించారు. గ్రామస్తులకు ఇబ్బందిగా కలగకుండా మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయాలని ఆదేశించారు. త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేస్తూ సురక్షిత మంచినీటిని అందించాలని అధికారులకు సూచించారు. వైద్య సిబ్బంది గ్రామాలలో 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ రజనీ కిషోర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ గౌస్ మొహినుద్దీన్, ఎంఈఓ గణేష్ రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా రైతుల వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వానాకాలం సాగుకు ఎమ్మెల్యేలు పోచారం, తోట లక్ష్మీకాంతరావు నీటిని విడుదల చేశారు. ఈ నీటిని రైతులు పొదుపుగా వాడుకొని వరి కోత సమయంలో వచ్చే అకాల వర్షాల బారిన పడకుండా వరి నాట్లు వేసుకోవాలని వారు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లను వానాకాలం సాగు నిమిత్తం ఆదివారం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి విడుదల చేశారు. ముందుగా వేద మంత్రోచ్చరణల మధ్య పూజలు చేసి నిజాంసాగర్ ప్రధాన కాలువ గేట్లను ఎత్తివేసి కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో మొదటి విడతగా 10 రోజుల పాటు నీటిని విడుదల కొనసాగుతుందని తెలిపారు. అనంతరం 10 రోజుల విరామం తర్వాత 2వ విడత నీటి విడుదల ఉంటుందని అన్నారు. రైతులు అధైర్యపడవద్దని, నారుమడులు పోసుకున్న రైతులు వరి నాట్లు వేసుకోవాలని సూచించారు. ముందుగానే వరి నాట్లు వేసుకోవడం వలన వడగండ్ల వాన బారిన పడే అవకాశం ఉండదని ఆయన అన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది వరుణుడు కరుణిస్తాడని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జూలై 7వ తారీఖు వరకు కదండి, జూలై 7వ తారీఖు వరకు ఉంటుంది, 15 రోజులు. అదేవిధంగా 8 నుంచి 17 జూలై వరకు ఆఫ్ చేస్తాము. అయితే 23 నుంచి 7 జూలై వరకు 1400 క్యూసెక్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వెట్టింగ్ కూడా 18 జూలై నుండి స్టార్ట్ అవుతుంది. 27 జూలై వరకు మళ్ళీ ఒక 10 రోజులు 1300 టీఎంసీల క్యూసెక్స్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అయితే దాదాపుగా ఎంతవరకు ఈ అలీసాగర్ వరకు మొత్తము 1,15,825 ఎకరాలకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. టోటల్ గా ఈసారి మనకు 3.6 టీఎంసీల డ్రావబుల్ వాటర్ అంటే ఉపయోగించుకోవాల్సినటువంటి అంటే మనకు 3 టీఎంసీ అవసరం ఉంటే 3.6 టీఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంది. 2 విడతలకు సరిపడి బరాబర్ నీళ్లున్నాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ యొక్క 3 టీఎంసీ నీళ్లను విడుదల చేసుకుంటాం. నారుమడు వానకాలం పంట నారుమడి రోహిణి కార్తెలు పోసేసుకోండి, లేదన్నా ఇప్పుడు పోసేసుకోండి. ఇది అయిపోతే అక్టోబర్ ఆఖరి కల్లా కోతలు అయిపోతే దసరా కల్లా మళ్ళీ నవంబర్ దీపావళి అప్పుడు కొత్త నారుమడి పోసుకుంటే యాసంగి పంటకు మళ్ళీ మార్చి 30 తారీఖు లోపల 120 రోజులు కావాలి కాబట్టి ఇంకా 5 రోజులు ఎక్క తక్కువ వచ్చిన మార్చి 30 తారీఖు లోపల కోతలు అయిపోతే తెలంగాణలో ఒక దరిద్రం ఉన్నది. ఏప్రిల్ మాసం వచ్చిందంటే వడగన్నమని పడుతుంది. వచ్చిన పంట నేలపాలవుతుంది. ఆనాడు బాధపడే బదులు పంటను ముందుకు జరుపుకుంటే మన చేతిలో పని. అది వడగలను ఆపే శక్తి నీకు లేదు, కానీ పంటను ముందు జరుపుకునే శక్తి నీకు ఉన్నది. కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మామతో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు భర్త అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. బాన్స్వాడ మండలం తిరుమలాపూర్లో భార్య మంజుల తన మామ అయిన నారాయణతో కలిసి భర్త రాములను ఈ నెల 9న గొడ్డలితో నరికి చంపారు. నిర్మానుష్యంగా ఉన్న సమయంలో తమ ఇంటి ముందు ఉన్న నీటి కుండలో పాతి పెట్టారు. ఆ తర్వాత దుర్వాసన వస్తుందని భావించి రాత్రి సమయంలో గోతి తీసి పూడ్చిపెట్టారు. 16 తేదీన భర్త కనిపించడం లేదని బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో భార్య మంజుల ఫిర్యాదు చేసింది. గ్రామస్తులకు అనుమానం వచ్చిన మృతిని భార్య మంజుల మామ నారాయణపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతునికి 2 కుమారులు, 1 కూతురు ఉంది. తాగి వచ్చిండు, చేపల కూరలు తెచ్చి కూరండు ఫ్రై చేసి రాత్రి తిన్నాడు. తాగి పంటే అయితే మా తాత ఏమో 7 గంటలకు గొడ్డ బాత్రూంలో పెట్టుకొని గొంతు కాడ నరికిండు. మా నాన్నకు రక్తం ఉంటేమో కుంకుమలుగా పోసిండు తాత అని. మళ్ళా మా తాత మా మమ్మీని వెళ్ళాడు. 10 గంటల నుంచి 12 గంటల దాకా పొక్క తవ్వి మా మమ్మీ మా తాత ఇద్దరు ఒకరి చేతు కాలుబట్టి, ఒకరేమో మొలదారం కాలుబట్టి బంజారాలను చైతన్యపరిచి వారి స్థితిగతులను మార్చిన తపస్వి శ్రీ రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. మహారాజు విగ్రహాన్ని విరాళంగా అందజేసిన ఎంపీ ధర్మపురి అరవింద్కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. దర్పల్లి మండలంలోని సల్పబండ తాండాలో తపస్వి శ్రీ రామారావు మహారాజు విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు రామారావు మహారాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహాన్ని శ్రీ జగదాంబ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా యజ్ఞం నిర్వహించారు. తాండావాసులు నియమనిష్టలు ఆచరించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భోగి బండార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాండా నాయకులు శంకర్ నాయక్, బద్యానాయక్ మాట్లాడుతూ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రీ రామారావు మహారాజ్ తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. ఆయన స్ఫూర్తితో చైతన్యవంతులై ఐక్యతను చాటుతున్నామని చెప్పారు. రామారావు మహారాజ్ చూపించిన మార్గంలో నడవాలని, అప్పుడే రామారావు మహారాజ్ చేసిన కృషికి సార్థకత లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శర్మన్, ఆర్ బద్య, శంకర్, స్వామి, సేవ్య, గంగారం తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సల్పబండ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని మా జగదాంబ టెంపుల్లో విగ్రహదాత మన ప్రస్తుత ఎంపీ అరవింద్ గారి సహకారంతో మా రామరావు మహారాజ్ విగ్రహదాత ఇలా రామరావు మహారాజ్ విగ్రహాన్ని సల్పతాండా టెంపుల్లో ప్రతిష్ఠాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహదాతకు మా సల్పతాండా తరపున మా హృదయపూర్వక తండా ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు మా సంత్ రామరావు మహారాజ్ ఏదైతే మా శ్రీ సేవలాల్ మహారాజ్ బాటలో సేవలాల్ మహారాజ్ చేసిన స్ఫూర్తితో అదేవిధంగా ఆ సేవలాల్ మహారాజ్ బాటలో నడవాలని చెప్పేసి మన సంత్ రామరావు మహారాజ్ గారు రావడం జరిగింది, జన్మించడం జరిగింది. సంత్ రామరావు మహారాజ్ మా బంజారులు ఎక్కడున్నా, అడవిలో ఉన్న, కొండల్లో ఉన్న, ఊర్లలో ఉన్న ఏకతాటిపై ఉండి ఒక గూడెంగా ఉండి నాయకారివారిగా నియమించుకొని మంచి జీవితం గడపాలని చెప్పేసి తండ తిరిగి చెడు పనులు చేయకుండా మంచి పనులు చేయాలని చెప్పేసి మా రామరావు మహారాజ్ గారు ఎంతో స్ఫూర్తినిచ్చి మా బంజారా సోదరులకు ఈ రోజు మా రామరావు మహారాజ్ లేకపోవడం మాకు ఎంతో బాధాకరం కలిగించినప్పటికీ తన స్వర్గీయులైనప్పటికీ ఆ రామరావు మహారాజ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రజల మీద, ఆల్ ఇండియా బంజారా సోదరుల మీద, యావత్ బంజారా సోదరుల మీద ఉంచుతూ మా సల్పతండ ప్రజల మీద కూడా తన యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఇదైతే ఈ రోజు మేము ఈ విగ్రహము మా స్ఫూర్తితో ఎప్పుడైనా కూకుండా పెట్టేవాళ్ళం, కానీ మన ప్రస్తుత ఎంపీ అరవింద్ గారు ఈ విగ్రహదాత ఇవ్వడంతో నేటి రోజున ఈ సల్పతండలో విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఈ రామరావు మహారాజ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మా సల్పతండ తరపున, మా ప్రజల తరపున వారికి అభినందనలు తెలుపుతూ ఇది చేస్తున్నాము. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేరుస్తుందని కమర్పల్లి మండల కాంగ్రెస్ నాయకుడు పడిగెల ప్రవీణ్ అన్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడమే కాక రైతు బంధు, రైతు బీమా పథకాలను కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుండటంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని మంత్రివర్గం ఆమోదించడంతో కమర్పల్లి మండలంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు పడిగల ప్రవీణ్ మాట్లాడుతూ ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడంతో రైతులకు అప్పుల బాధలు తీరుతాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని వారన్నారు. రైతులకు 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, పల్లెపు నర్సయ్య, సుంకేట రవి, శేఖర్ రెడ్డి, కమర్పల్లి మండల రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అని ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రకటించారు. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపి ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం రైతులందరికీ. కాబట్టి రైతుల శ్రేయస్సు కోరే పార్టీ, రైతులు మేలు కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో ఉచిత కరెంటు తీసుకొచ్చింది, రైతులకు చెప్పిన విధంగా ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది కేబినెట్. అందుకే గతంలో కేంద్రంలో కూడా రైతులకు రుణమాఫీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి రైతులందరూ ఇలా చాలా ఆనందంగా ఉన్నారు. మున్ముందు కూడా ఏ విధంగానైతే రైతులకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వరికి బోనస్ అని ప్రకటించిందో 500 రూపాయలు దారికి కూడా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. కాబట్టి మున్ముందు రైతులకు చాలా మంచి రోజులు ఉన్నాయి. అందుకే రాబోయే రోజుల్లో రైతులు ఇంకా చాలా ఆనందంగా ఉంటారని చెప్పేసి కోరుతా ఉన్నాము. కాబట్టి దీనికి అమ్మర్పల్లి మండల రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఈరోజు ఇవాళ మెయిన్ రోడ్ మీద రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలకు పాలాభిషేకం చేయడం జరిగింది. వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని గంగపుత్రులు భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. గంగమ్మ తల్లి బోనాల పండుగను వైభవంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. రెంజల్ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బాజా భజంత్రీలతో ఆలయం వరకు బోనాలను ఊరేగించారు. 16 ఏళ్ల క్రితం చెరువు గట్టుపై గంగమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించిన గంగపుత్రులు ప్రత్యేక గంగమ్మ తల్లి బోనాల పండుగను సమిష్టిగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సంఘ భవనం నుండి బోనాలను తలపై ఎత్తుకొని అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తరలి వెళ్లారు. అనంతరం గంగమ్మ తల్లికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు పాముల శంకర్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ సీజన్లో వానలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పండుగ నిర్వహణకు సహకరిస్తున్న గ్రామస్తులకు, సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం పెద్దలు పెద్దబోయి శంకర్ రాజయ్య, పోషెట్టి లక్ష్మణ్, గంగాధర్తో పాటు గంగపుత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో 16 సంవత్సరాల క్రితము రెంజల్ చెరువుకట్టపై గంగామాత గుడి నిర్మించడం జరిగినది. ఆ రోజు నుండి గత 16 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము పేరువాక పౌర్ణమి రోజు గంగమ్మ తల్లికి కడలతో ఇక్కడ నుండి రెంజల్ గంగపుత్ర సంఘం నుండి బయలుదేరి చెరువుకట్ట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ గంగమ్మ తల్లికి ధూపదీప నైవేద్యాలు కడలు అక్కడ పూజించి చేసి ధూపదీప నైవేద్యాలతో అంతా శుభమే జరగాలని, అంతా మంచిగా జరగాలని, ఊరు ప్రజలకు, గ్రామస్తులకు అందరికీ కూడా మంచిగా జరగాలని, వర్షాలు అంతా మంచిగా కురిసి పంటలు, పాడి పంటలు మంచిగా పండాలని గంగపుత్రులమైన మేము ప్రతి సంవత్సరము ఇదొక పండుగగా ఊరేగింపు తీస్తున్నాము. ఘనంగా, చాలా ఘనంగా తీస్తున్నాము. ఇది ఊరు క్షేమం కొరకు కూడా తీస్తున్నాము. గంగపుత్రులమైన మేము అందరం కలిసి గంగామాత పుట్టిన రోజు ఈ రోజే ఏరువాక పౌర్ణమి రోజు కాబట్టి ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజు ఈ ఊరేగింపు బోనాలతో తీయడం జరుగుతుంది. ఇట్టి గంగామాత ఊరేగింపుకు ఊరు వాళ్ళందరూ వచ్చి ప్రతి సంవత్సరము మాకు సహకరిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వారి సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాము.
నిజామాబాద్ మార్కెట్లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టమాటా, పచ్చిమిర్చి ధర 100 రూపాయలకు చేరువయ్యాయి. మిగతా కూరగాయల ధరలు సైతం పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో గల మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో టమాటా 80 నుండి 100 రూపాయలు పలుకుతుండగా పచ్చిమిర్చి 100 రూపాయలకు చేరింది. వీటితో పాటు బెండకాయ, బీరకాయ, చిక్కుడు, బీర్నిస్కాయ, కాకరకాయ, అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో పేద ప్రజలు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కూరగాయలు కొనుగోలు చేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. కొందరు కిలో చొప్పున కొనేవారు అరకిలో, పావు కిలో కొనుక్కొని వెళ్తున్నామని తెలుపుతున్నారు. కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో టమాటా 80 నుండి 100 రూపాయలు, పచ్చిమిర్చి 100 రూపాయలు, బీరకాయ 100, వంకాయ కిలో 80 రూపాయలు, కొత్తిమీర కిలో 200 రూపాయలు పలుకుతోంది. బెండకాయ 60 రూపాయలు, కాకరకాయ 100 రూపాయలు, ఇలా అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. కూరగాయలు కొందామని మార్కెట్కు వస్తే ధరలు అమాంతం పెరిగిపోవడంతో కిలో కూరగాయలు తీసుకోవాల్సిన తాము అరకిలో చొప్పున తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు మాత్రం ఎండ తీవ్రత వల్ల పంటలు పండకపోవడంతో ధరలు పెరిగాయని చెప్తున్నారు. మార్కెట్ రేటు చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజెంట్ వచ్చేసి టమాటా రేటు ఇంతకుముందు 40 రూపీస్ 50 రూపీస్ ఉండేది, ఇప్పుడు 100 రూపీస్ చేరిపోయింది. బీరకాయలకు 100 రూపీస్ అంటున్నారు కిలో. బెండకాయలకు వచ్చేసి కూడా 2 రూపీస్. కొత్తిమీరకు 100 రూపీస్ కేజీ అయిపోయింది. ఇలాంటి కూరగాయల రేట్లు ప్రజెంట్ కష్టం పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇలా సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందో రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియట్లేదు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కనుక్కుంటే ఆగస్టు నెలలో పోయింది. ఆలోచించి పెట్టగలరని చెప్పేసి కూరగాయలు విపరీతమైన రేట్లు అయినాయి. టమాటా కానీ పచ్చిమిర్చి కిలో 120, టమాటా 80 రూపాయలు అయినాయి. కూరగాయలు విపరీతమైన రేట్లు అయినాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు కిలో టమాటా తీసుకునేది అర్ధ కిలో టమాటా తీసుకున్నాడు అవుతుంది. మిర్చి కూడా కిలో తీసుకునేది అర కిలో తీసుకున్నాడు అవుతుంది. ప్రజలపై భారం అయిపోయింది. కూరగాయలు విపరీతమైన రేట్లు అయిపోయినాయి. రేట్లను నిర్మూలిస్తే బాగుంటుంది. దీని మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. సామాన్యుల బతుకులు మాత్రం. ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫామ్లు, పుస్తకాలు విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జన భానుచందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు భానుచందర్ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ప్రకారం నో ప్రాఫిట్ నో లాస్ కింద మాత్రమే ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు అమ్మాలని తెలిపారు. నోట్బుక్స్లను ఎంఆర్పీ రేట్ కంటే తక్కువ ధరకు విక్రయించాలని, ఎంఆర్పీ రేటుకు విక్రయిస్తే అది బిజినెస్ అవుతుందని అన్నారు. ఎంఆర్పీ రేట్లో డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ ట్యాక్సెస్, బుక్ కంపెనీ ప్రాఫిట్, సెల్లర్ ప్రాఫిట్ అన్ని కలిపి ఉంటాయని చెప్పారు. పాఠశాలలో నోట్బుక్స్, యూనిఫామ్స్తో పాటు పాఠశాలలో తినుబండారాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి డబ్బును దోచుకుంటున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు బొబ్బిలి కళ్యాణ్, మహేష్, సుజిత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బిజినెస్ రంగంగా మార్చిందని ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆరోపిస్తుంది. నిన్నగాక మొన్న మా తెలంగాణ విద్యార్థి పరిషత్ బుక్స్ అమ్ముతున్నారనే సమాచారంతో ఎల్లమ్మగుట్టకు సంబంధించిన ఆక్స్ఫర్డ్ పాఠశాలకు వెళ్తే అక్కడ ఏం జరుగుతున్నాయా అంటే డోర్ తీస్తే చాలు పూర్తిగా అక్కడ మక్క చిప్స్, ఈ విధంగా ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఇవి జరుగుతాయి. మురుకులు, సేవ్ మురుమురే ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు, ఇవి అందులో స్పష్టంగా సోడియం అటువంటి రసాయనాలు, పిల్లలకు హాని కలిగించే రసాయనాలు హెవీగా ఉంటాయి. అవి మీరు ఏ విధంగా ఇస్తారని ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు కూడా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తా ఉన్నాయి. అది ఫాలో అయితే ఓకే. ఇంతమందికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ పాఠశాల యొక్క మేనేజ్మెంట్ ఆయన చెప్తున్నాడు ఏంటంటే మేము పిల్లలకు ఉచితంగా ఇస్తున్నాం, ఇటువంటి ఆహారం ఇవ్వచ్చా, ఏ తల్లిదండ్రులు ఇవ్వమని చెప్పారు, ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నాడు. ఎంతమందికి
ఫ్రీగా ఇస్తున్నారు, మీ పాఠశాల ఎంతమంది ఉన్నారు. ఇట్లా ఒకవేళ విద్యార్థి సంఘాల పర్యవేక్షణ అనేది, ఉద్యమాలు అనేవి లేకపోతే ఈ ప్రైవేట్ పాఠశాలల్లో గుండు పిన్నులు, పక్క పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు కూడా అమ్మడానికి తెగించినాయి. అన్ని పాఠశాలలు అనట్లేదండి. వీళ్ళ స్పోక్స్ పర్సన్ గారు, ట్రస్మా స్పోక్స్ పర్సన్ గారు అదే చెప్పారు. కొన్ని విద్యార్థి సంఘాలను, మేము కూడా అన్ని పాఠశాలను అనట్లేదు, కొన్ని పాఠశాలలు బాగున్నాయి, కొన్ని పాఠశాల యాజమాన్యాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నందుకు రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని, 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేసి తీరుతుందని వారన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తూ రైతులకు అండగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ రమేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని అన్నారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పైసా ఎల్లయ్య, మండల ఉపాధ్యక్షులు కుమార్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పోల శ్రీనివాస్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ కొండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఈ కరెంట్ అయినా రైతులకు రుణమాఫీ అయినా సాధ్యమా? కరెంటు మాఫీ చేస్తే కానీ బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తులు ఇవాళ కరెంటు విషయం మాట్లాడుతున్నారు. మళ్ళా ఇదే తెలంగాణ కోసము ఏదో చేసిండు, ఏదో పొడిచిండు, ఏదో అన్నది రైతులకు రుణమాఫీ అని 5 సంవత్సరాలలో కూడా 1 లక్ష రూపాయలు మాఫీ చేయలేదు. ఇవాళ పెద్ద నాయకులు, పెద్ద వ్యక్తులు ఏమన్నారంటే ఈ హరీష్ రావు అయితే ఏంది, కేసీఆర్, కేటీఆర్ ఈ మొగోళ్ళు ఏకకాలంలో రుణమాఫీ చేస్తుందా, ఇది సాధ్యమవుతుందా కాదంటే నిన్న ఒక పిచ్చకుంట్ల మంత్రి నిరంజన్ రెడ్డి అరే మేము ఇంత చేసినాం, అరే శాతగాని లెక్కల మాట్లాడి ఒక్కటేసారి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తున్నారు. సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయాలా, అది మాట్లాడాలి. కానీ ఇవాళ 2 లక్షల రూపాయలు ఏకతాటిగా ఆగస్టు 15 ఆగస్టు లోపల ఏకతాటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకార్యము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నది రైతులకు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ఎందుకంటే మీకు ఏమన్నా ఉంటే, మానవత్వం ఉంటే ఇమీడియట్ రాజీనామా చేసి ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి ఎట్లా వచ్చిండో మీరు కూడా రాజీనామా చేయకపోతే మా పార్టీలో వచ్చి ఉండేదానికి కూడా మేము ఆసక్తిగా చూపుతాము. అదే కాకుండా ఇప్పుడు చెప్పిన సవాళ్లకు స్వీకరించినాము, మేము మాఫీ చేస్తున్నాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. స్టార్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజా, స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఉదయ ఈ శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు అందించారు. పరీక్షలు నిర్వహించి ఆరోగ్య విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ కస్టమ్స్ సూపరింటెండెంట్ బి కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి స్టార్ హాస్పిటల్ వైద్యుల సేవలను కొనియాడారు. విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ సహకారం అందించి గ్రామస్తుల ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించడాన్ని ఆయన అభినందించారు. అనంతరం ముఖ్య అతిథితో పాటు వైద్య శిబిరంలో సేవలు అందించిన డాక్టర్లను విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరావు, జనరల్ సెక్రటరీ పోతారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రాజారెడ్డి, విలేజ్ కమిటీ ప్రెసిడెంట్ దోనకంటి లక్ష్మారెడ్డితో కలిసి షాల్వలతో సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు నాగరాజు, మాజీ సర్పంచ్ శంకర్, తిరుమల రామయ్య, బరుడి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ కూలీలకు కనీస కూలీ 600 రూపాయలు నిర్ణయించాలని, ప్రభుత్వం మిగులు భూములను పేదలకు పంచాలని కోరారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2500 రూపాయలు, పెన్షన్ లబ్ధిదారులకు 4000 చొప్పున
అందజేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా పేదల సమస్యలను పట్టించుకోవాలని, అర్హులైన పేదలందరికీ స్థలాలను ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, అధ్యక్షులు వై గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. స్టార్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజా, స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఉదయ ఈ శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు అందించారు. పరీక్షలు నిర్వహించి ఆరోగ్య విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ కస్టమ్స్ సూపరింటెండెంట్ బి కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి స్టార్ హాస్పిటల్ వైద్యుల సేవలను కొనియాడారు. విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ సహకారం అందించి గ్రామస్తుల ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించడాన్ని ఆయన అభినందించారు. అనంతరం ముఖ్య అతిథితో పాటు వైద్య శిబిరంలో సేవలు అందించిన డాక్టర్లను విలేజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరావు, జనరల్ సెక్రటరీ పోతారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రాజారెడ్డి, విలేజ్ కమిటీ ప్రెసిడెంట్ దోనకంటి లక్ష్మారెడ్డితో కలిసి షాల్వలతో సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు నాగరాజు, మాజీ సర్పంచ్ శంకర్, తిరుమల రామయ్య, బరుడి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ కూలీలకు కనీస కూలీ 600 రూపాయలు నిర్ణయించాలని, ప్రభుత్వం మిగులు భూములను పేదలకు పంచాలని కోరారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2500 రూపాయలు, పెన్షన్ లబ్ధిదారులకు 4000 చొప్పున అందజేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా పేదల సమస్యలను పట్టించుకోవాలని, అర్హులైన పేదలందరికీ స్థలాలను ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, అధ్యక్షులు వై గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.